హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ గురించి అయితే తెలుసుకుందామండి. ఇప్పుడు మనం ఉన్న ప్లేసు అదేనండి. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర జరిగే పనులు ఈరోజు మనం చూస్తున్నాం. ముందుగా అందరికీ వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ముందుగా మనం ఈ హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ అనేది రాజధాని అమరావతిలో ఎక్కడ నిర్మిస్తున్నారు అనే విషయం తెలుసుకుంటే, ఇది గ్రూప్ డి ఆఫీసర్స్ కోసం నిర్మిస్తున్న అపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, వాటి వెనుక నిర్మించడం అయితే జరుగుతుందండి. ఈ హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ అనేది రాజధాని అమరావతిలో ఎక్కడ చూసుకున్నా కానీ సెంటర్ పాయింట్లో ఉందండి. ఇది హైకోర్టుకు దగ్గరగా ఉంది, మరియు ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి శాశ్వత హైకోర్టు సచివాలయాలకు కూడా దగ్గరగా ఉంటుంది. మరియు ఇంకో పక్కేమో విట్ యూనివర్సిటీకి, డిజైనింగ్ యూనివర్సిటీకి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. ఎటు చూసుకున్నా కానీ రాజధాని అమరావతిలో ఇదైతే సెంటర్గా ఉంటుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా దగ్గరగా ఉంటుంది, మరియు గుంటూరు తుళ్ళూరు రహదారికి కూడా దగ్గరగా ఉంటుందండి ఈ హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ అనేది. ఇక ఇప్పుడు మనం రాజధాని అమరావతిలో నిర్మించే హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ గురించి అయితే పూర్తిగా తెలుసుకుందామండి. చాలామందికి హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ అంటే ఇదొక పెద్ద కంపెనీయో లేదంటే ఇంకేదో అనుకుంటారు. కానీ హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఇక్కడ ఏం నిర్మిస్తారు అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ అంటే ఇదొక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అండి. టవర్స్ ఉంటాయి ఇక్కడ. మనం బయట ఇలాంటి ప్రాజెక్టులని చాలానే చూడొచ్చండి. ఉదాహరణకి సువర్ణ భూమి అని, లేదంటే ఆర్వీఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ అని, లేదంటే మై హోమ్ పూజ అని, ఇలాంటివి మనం బయట చాలానే చూస్తూ ఉంటామండి. అవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ అనేది గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తూ ఉందండి. ఈ హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్లో ప్రభుత్వమే అపార్ట్మెంట్లు నిర్మించి, మరియు ప్రభుత్వమే వినియోగదారునికి విక్రయిస్తుందండి. మొత్తం మీద మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలి అని అంటే, రాజధాని అమరావతిలో ప్రభుత్వం హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు ద్వారా 2 BHK, 3 BHK, 1 BHK అపార్ట్మెంట్స్ని నిర్మించి వినియోగదారులకి విక్రయిస్తుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే, 2014-2019 మధ్య కాలంలో రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా ఈ హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ని కూడా అప్పుడు అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. ప్రాజెక్ట్ని అనౌన్స్మెంట్ చేసి బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ అపార్ట్మెంట్లన్నీ కూడా గంటల వ్యవధిలోనే బుకింగ్ అవ్వడం జరిగిందండి. ఇక ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, ఎన్ని ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారు అనే విషయాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, 2019-2014 ఆ కాలంలో ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్మెంట్ చేసినప్పుడు ప్రభుత్వం 930 కోట్లతో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని ప్రారంభించిందండి. అయితే తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీ అందరికీ తెలిసినవే. ప్రాజెక్ట్ ఆగిపోవటం, అమరావతి నిర్మాణమే ఆగిపోవటం, ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు తిరిగి ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ మొదలు పెడుతున్నారు. అయితే ఇప్పటికీ అప్పటికి కాస్ట్ వ్యయం పెరిగిందండి. 930 కోట్లతో అప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పుడు అది ఇంకొక 200 కోట్లకి ఎక్కువగా ఎస్టిమేషన్ కాస్ట్ అయితే పెరిగిందండి. మొత్తం 1130 కోట్లతో ఇప్పుడు మరలా తిరిగి ఈ పనులని మొదలుపెట్టారు. ఆ పనులు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో ఆ వివరణ మొత్తం మీరు చూస్తూ ఉన్నారండి. ఈ కంపెనీ ఈ ప్రాజెక్ట్ నిర్మించే కంపెనీ ఏంటంటే ఎన్సిసి కంపెనీ అండి. వీరు ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారు. రాజధాని అమరావతిలో ఈ హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ అనేది మొత్తం 14.5 ఎకరాల్లో నిర్మాణం జరుగుతుందండి. మొత్తం ఇక్కడ 12 టవర్లు వస్తాయి. 12 టవర్లలో 1200 అపార్ట్మెంట్లు అయితే రావడం జరుగుతుంది. G+18 పద్ధతిలో నిర్మాణం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ రేట్లు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి మనం పరిశీలించినట్లయితే, చదరపు అడుగు 4049 రూపాయలకైతే ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందండి. అయినా కానీ గంటల వ్యవధిలోనే ఈ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా బుక్ అయిపోవడం జరిగిందండి. ఇక మనం ఈ హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర ప్రస్తుతానికి ఎలాంటి పనులు జరుగుతున్నాయి అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే, ప్రస్తుతానికైతే ఇక్కడ హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ నిర్మించే 14.5 ఎకరాలలో చెంగిల్ క్లియరెన్స్ జరిగింది. ఇక తర్వాత నేలను చదును చేసే ప్రక్రియ జరుగుతుందండి. మరియు ఇంకొక పక్కనేమో కార్మికుల షెడ్లను కూడా నిర్మిస్తూ ఉన్నారు, వడివడిగా నిర్మిస్తున్నారు. ఆ పనులు కూడా ఒక కొలిక్కి వచ్చాయి. ఇక భారీ యంత్రాలు ఎలా వస్తున్నాయో మీరు అందరూ చూస్తూనే ఉన్నారండి. ఇప్పుడు దాకా చూసినవి పెద్ద పెద్ద జాకీలు మరియు పిల్లర్ బోర్ డ్రిల్స్ అండి. అవి కూడా
ఈ ప్రాంతానికి అయితే రావడం జరిగింది. ఇక పనులు మొదలుపెట్టి వడివడిగా జరుగుతాయి. ఈ హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పటికి అందిస్తూ ఉంటానండి. ఇది అండి ఈ వీడియో గురించి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. మరిన్ని రాజధాని వార్తలు అప్డేట్స్ కోసం పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరొకసారి నమస్కారం.